మా అవ్వ చాదస్తం మామూలుగా ఉండదు. చేయరాని పనులు చేస్తది, పడరాని పాటలు పడుతుంది, దెబ్బలు తలిగించుకుంటది. అసలు ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటది. ఆమె చేతులు అయితే ఖాళీగా అస్సలు ఉండవు. నేను అయ్యని చూడ్డానికి వెళ్ళిన రోజు ఇలా అందరం ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటుంటే ఆమె బాధలు ఆమె చెప్పుకుంటుంది. ఒక్కసారి మీరే అవ్వ బాధ వినండి. ఇక్కడ చిగురు దెబ్బలకెళ్ళి చేతులకు పడ్డావు కదా, అవి నరాలన్నీ పెరుగుతున్నాయి. విన్నర్ కదా అవ్వ బాధ. ఇలాంటప్పుడే మాకేమనిపిస్తుంది అంటే చెప్పితే వినోళ్ళను చెడిపోతే చూడాలన్నట్టు. అసలు మేమైతే మొర పెడతాం అనుకోండి, చేయరాని పనులు చేయకు, దెబ్బలు తలిగించుకోకు, ఎముకలు ఇరిగినాయి అంటే ఇంకంతే సంగతులని. అయినా ఈ ముసలోళ్ళకి చదస్తం ఎక్కువ ఉంటది. ఇంక అందులోను మా అవ్వకైతే మరీ ఎక్కువ ఉంటది. నాకు తెలిసి ప్రతి ఒక్కరి ఇళ్లలో మా అవ్వ లాంటి అమ్మమ్మలు నానమ్మలు ఉండే ఉంటారు. ఇక్కడ మా అవ్వ నాకు నేను ఎలబోతరం కట్టుకట్టించుకుంటా బిడ్డ అని చెప్తుంది. మా అయ్యనేమో తిడుతుండు, ఎందుకంటే అలా కట్టుకట్టిస్తే 45 days ఏమో రెస్ట్ ఉండాలి. అదంతా కాదు, అన్ని రోజులు పిల్లలు ఎవరు నీతో ఉండరు, నన్ను తీసుకెపోయిన హాస్పిటల్ కి తీసుకెళ్తారు పో అని చెప్తుండు. రీసెంట్ గానే ఒకసారి అయ్యకి ఆర్థో ప్రాబ్లం వస్తే మోతిలాల్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిన కదా, ఆ హాస్పిటల్ కి వెళ్ళమని చెప్తున్నా అన్నమాట. వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.